హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనము వర్షాకాలంలో ఆకుకూరలు ఏ విధంగా స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి, నేను ఎలా స్టోర్ చేసుకుంటానో మీకు అందరికీ చూపించాను. చాలామంది చూస్తుంటారు, కానీ కొంతమందికి డౌట్ ఉంటుంది, ఇలా పెట్టుకుంటే 1 వీక్ వరకు నిజంగానే ఉంటాయా అనేసి. ఈరోజు సాటర్డే అనమాట. సాటర్డే రోజు మిగిలిన ఆకుకూరలు ఇంకా ఎలా ఉన్నాయి, వాటి కండిషన్ ఏంటి మీకు వివరంగా చూపిస్తాను, చూడండి. అంతకంటే ముందు ఎవరైనా గన ఆ వీడియో చూడకుంటే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ వీడియోని, ఆ వీడియో కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ లింక్ పెడతాను, చూడండి. చాలా బాగా ప్రిజర్వ్ ఉంటాయి, 1 వీక్ వరకు బాగుంటాయి. అంతేకాకుండా నేను ఆ రోజు మీకు పచ్చిమిర్చి స్టోర్ చేసుకున్నది చూపించలేదు. పచ్చిమిర్చి కూడా నేను స్టోర్ చేసుకున్నాను, అది కూడా ఈ వీడియోలో చూస్తాను, చెప్తాను ఎలా స్టోర్ చేసుకున్నానో కూడా. అవి 15 డేస్ వరకు కూడా బాగుంటాయి పచ్చిమిర్చి అయితే. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మన ఆకుకూరల పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఇది జెన్యూన్ అండి, చాలా మంచిగా ప్రిజర్వ్ అనేవి ఉంటాయి. అంటే ఏదో చెప్పాలనేసి చెప్పడం కాదు, మంచిగా ప్రిజర్వ్ అయితే ఉన్నాయి. 1 వీక్ వరకు కూడా మంచిగా ఉంటాయి. ఎలాంటి స్మెల్ పోవడం కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ ఎక్కడైనా అయితే ఎల్లో అవుతాయి ఆకులు, కానీ కుళ్ళిపోవడం అలాంటిది మాత్రం అవ్వదు. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. చూడండి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. మిగిలినవి తీసేసుకుందాం బయటికి. కరివేపాకు, ఏమేమి మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా బయటకు తీసేసి మీకు చూపిస్తాను. ప్రూఫ్ ఉండాలని ఈ విధంగా చూపిస్తున్నానండి. తప్పకుండా నిల్వ ఉంటాయి. చాలామంది వేస్ట్ చేసుకుంటుంటారు, తెచ్చేసుకొని అవి అలాగే పెట్టేసుకుంటారు. అవి అక్కడే కుళ్ళిపోతూ ఉంటాయి, వేస్ట్ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా స్టోర్ చేసుకోండి, మంచిగా 1 వీక్ వరకు హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. అంటే డైలీ ఆకుకూరల టెన్షన్ అనేది ఉండదు దీనిలో. చూడండి, గంగవాయల కూర పెట్టుకున్నాను కదా ఆ రోజు, కాస్త మిగిలింది, కొద్దిగానే మిగిలింది. ఇది రాయితాలో వేసేసుకుంటాను. గంగవాయల కూర రాయితా కూడా ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో ఉంది, అది కూడా వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియోది. చూడండి, ఇక్కడ కాస్త కరివేపాకు అనేది ఇలా కడిగేసేసి పెట్టేసుకున్నాను నేను. అంటే అప్పటిదప్పుడు యూజ్ చేసుకోవడానికి వస్తుందని కడిగేసేసి ఆరేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా. ఇది కొత్తిమీర మనం స్టోర్ చేసాం కదా ఆ రోజు, చూడండి ఎలా ఉందో. కాస్త యూజ్ అయింది, ఇంకాస్త అలాగే ఉంది. చూడండి, ఎక్కడ కుళ్ళిపోలేదు, కాస్త ఎల్లో అయినాయి. ఇవి కూడా తీసేసి ఈరోజు అన్నీ కూడా ఖాళీ చేస్తానన్నమాట. ఈ మిగిలిపోయిన ఆకుకూరలన్నీ కూడా ఈరోజు యూజ్ చేసేసుకుంటాను. మళ్ళీ రేపు సండే కదా, సండే రోజు మళ్ళీ ఆకుకూరలు వస్తాయి కాబట్టి సాటర్డే సండే మార్నింగ్ అంతా అవన్నీ కూడా యూజ్ చేసుకుంటాను. చూడండి, పుదీనా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంది. ఇది కూడా ఈరోజు పానీపూరి చేసేస్తే పుదీనా కూడా అయిపోతుంది. యాక్చువల్గా పానీపూరి కోసమే తెచ్చింది, కానీ ఇన్ని రోజులు డిలే అయింది చేయడము. ఈరోజు పానీపూరి చేసేస్తే ఇది కూడా అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా ఉంది. అక్కడక్కడ ఎల్లో అయినాయి, అవి తీసేసి మంచిగా ఉన్నది మాత్రం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది, మంచి స్మెల్ కూడా వస్తుంది, టచ్ చేస్తేనే స్మెల్ వస్తుంది. ఇంకా కరివేపాకు చూడండి, కరివేపాకు కూడా నేను రసం పౌడర్ అది చేస్తానని చెప్పాను కదా, అది కూడా వీలు అవ్వలేదు. ఈరోజు చేయాల్సిందే, అది కూడా చేయాలి. రసం పౌడర్ కరివేపాకు పొడి చేసేసి ఇది కూడా, అంటే ఇంకాస్త మిగులుతుంది, అది మళ్ళీ పెట్టినా కూడా ఇంకా కొన్ని రోజులు ఉంటుంది. అది కూడా నెక్స్ట్ వీక్ కూడా యూజ్ అవుతుంది, ఇంకొక 1 వీక్ వరకు కూడా ఉంటుంది. మినిమం 5 డేస్ అయితే ఉంటుంది. ఆ విధంగా మళ్ళీ వాటిని మంచిగా కవర్లో పెట్టేసి వాటర్ లేకుండా పెట్టేసుకుంటాను, కరివేపాకు ఒక్కటి. మిగిలినవన్నీ కూడా యూజ్ చేసేసుకుంటాను. పచ్చిమిర్చి కూడా మీకు చెప్పాను కదా ఎలా స్టోర్ చేసుకున్నాను అనేసి. ఇదిగోండి, పచ్చిమిర్చి కూడా ముందుగా మంచిగా వాటర్లో కాస్త ఉప్పు వేసి కడిగేసేసి ఒక కాటన్ క్లాత్పై ఆరబెట్టేశాను. తర్వాత దాని తొడిమలు ఉంటాయి కదా, తొడిమలన్నీ తీసేసేసి దాంట్లో అంటే కొద్దిగా లేతగా ఉన్నవి, తర్వాత ఎల్లో అయినవి, అలాంటివన్నీ పక్కకు పెట్టేసి మంచిగా ఉన్నాయి మాత్రం ఇలాంటి ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను.
కాస్త కుళ్ళినవి అలాంటివి తీసేసి మంచిగున్నవి ఈ విధంగా తొడిమలు తీసేసి పెట్టేసుకున్నాను. ఇవి 15 డేస్ 20 డేస్ వరకు కూడా బాగుంటాయి. ఇలా రెడ్గా అయినవి కొన్ని ఆ విధంగా ఉన్నవన్నీ కూడా ఇవి డైలీ యూజ్ చేసుకోవడానికి పెట్టేసుకున్నాను. ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇంకొన్నే ఉన్నాయి. ఇవి మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు కూడా వస్తాయి నాకు. నేను ఎక్కువగా ఈ వర్షాకాలంలో పచ్చిమిర్చి కంటే కారం పొడి బాగుంటుంది. ఎందుకంటే పచ్చిమిర్చి ఆకుకూరల కాంబినేషన్ మనకి కొద్దిగా మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి కాస్త తక్కువగానే యూజ్ చేస్తాను. చూసారు కదా అన్నీ ఎలా ఉన్నాయో.